మా రోజులు రావాలి ఈ దేశాన్ని రాలే, మా రోజులు రావాలి ఈ దేశాన్ని రాలే, మా రోజులు రావాలి ఈ దేశాన్ని రాలే. 4 అంతస్తుల బంగ్లా కడతామని కలగంట 2 కన్నా వస్తాం కొట్టుడు గట్టిగా సపాట్లు. కలలనే కనాలా వద్దా? కనాలా వద్దా? ఇప్పుడు ఇవాళ ఇక్కడికి రావాలని అనుకుంటేనే వచ్చింది, అవునా? ఖచ్చితంగా అనుకున్నది సాధిస్తాను. బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశంలో పుట్టినాడు, ఈ దేశంలో చదువుకునేనాడు. లాందరు వెళ్తూ గ్యాస్ పుట్టి వెళ్తూ లాందరు వెళ్తూ పెట్టుకొని చదువుకున్న మహానుభావుడు కొప్పోలు గ్రామానికి విగ్రహమై నిలబడ్డాడు. ఆయన చదువుకునే రోజులో బల్లెకు రానియలే, గుళ్ళకి పోనీయలే, మనిషిగా చూడలే, ఈ సమాజంలో దూరంగా ఉంచారు. కానీ వాళ్ళ భారతదేశం కాదు, ప్రపంచం శాసిస్తున్న ఐక్యరాజ్య సమితి అమెరికాలో ఆయన విగ్రహాలు పెట్టారు. ఒకనాడు ఈ దేశం ఆయన బల్లోకి రానియలే, ఒకనాడు ఈ దేశం ఆయన గుళ్ళోకి రానియలే, ఒకనాడు ఈ దేశం చదువుకోనియలే. కానీ ఇవాళ ఆయన చదువుకోని గొప్పవారికి ప్రపంచాన్ని శాసించే మహానుభావుడయ్యాడు. గట్టిగా చప్పట్లు. బర్లను కాసే పోరలు చదువుకు పోవాలి, శాస్త్రవేత్తలు కావాలి, శాస్త్రవేత్తలు కావాలి, శాస్త్రవేత్తలు కావాలి, ఈ దేశాన్ని రాలే, మా రోజులు రావాలి ఈ దేశాన్ని రాలే. అరే దేశాన్ని వెళ్తా అంటాను, ఎవరిని రాదు? రావే ఇసుడు రావే, ఇసుడు రావే, గట్టిగా చప్పట్లు కొట్టు. మీకు ఎవరికి ధైర్యం లేదు. నేనేమన్నా ఇంతసేపు దేశాన్ని వెళ్తాను అంటే వెళ్తలేదు, వెళ్తా అంటుండే. అయ్యా గట్టి కొట్టు చెప్పండి. రైట్, థ్యాంక్ యూ. పెద్ద కూర్చో, అటు కూర్చో ప్లీజ్, అటు కూర్చో. ఆయనకు సంతోషం తట్టుకోలేక బిడ్డ ఏడాది అనుకుని వస్తుండు, జాంబవంతుడు వారసుడు కదా. మా రోజులు రావాలి ఈ దేశాన్ని రాలే, మా రోజులు రావాలి ఈ దేశాన్ని రాలే, మా రోజులు రావాలి ఈ దేశాన్ని రాలే. బర్లను కాసే పోరలు చదువుకోవాలి, శాస్త్రవేత్తలు కావాలి, చదువుకోవాలి, శాస్త్రవేత్తలు కావాలి, చదువుకోవాలి, శాస్త్రవేత్తలు కావాలి. బండలు కొట్టే వడ్డలు ఇంజనీర్లు కావాలి, ప్రాజెక్టులు కట్టాలి, ఇంజనీర్లు కావాలి, ప్రాజెక్టులు కట్టాలి, ఇంజనీర్లు కావాలి, ప్రాజెక్టులు కట్టాలి. కాలి నడకన పోయేటోడు కాలి మోటారెక్కాలి, ఏరోప్లేను నడపాలి, మా రోజులు రావాలి ఈ దేశాన్ని రాలే, మా రోజులు రావాలి ఈ దేశాన్ని రాలే. పడతవే కూసోవే మయ్యగాని దండం పెడతా, దండం పెడతా కూసోవే, ఏ కూసోవే, ఏ కూసోవే మయ్యగాని కూసోవే. చుట్టం వచ్చిండమ్మా మా ఇంటికి, ఇల్లు తాళం వేసుడు కాలం మళ్ళింటికి. అట్లా ఇవాళ యువతకు చెప్తా ఉన్నాను, 10th ఇంటర్ ఫెయిల్ అయి ఊళ్ళలో తిరుగుతారు, సెల్ ఫోన్ ఒత్తుకుంటే గల్లీలలో కూర్చొని వస్తూ ఉంటారు. నా ప్రియమైన తమ్ముళ్ళారా, నా ప్రియమైన చెల్లెళ్ళారా, మానవ సమాజం అనే పుస్తకంలో, మానవ సమాజం అనే పుస్తకంలో నీ కోసం ఒక పేజ్ అయినా రాయబడాలి, లేదా పేజీలో నీ పేరైనా ఉండాలి. అప్పుడే మనిషి పుట్టుకకు అర్థం, మనిషి ఎందుకు పుట్టాకు అర్థం. ఇలా నిలబడి మాట్లాడుతున్నా నేను కొంతకాలం తర్వాత వంగి నడుస్తాను. ఇలా నల్లగా మెరిసే నా చుట్టూ కొన్ని రోజుల తర్వాత తెల్లబడిపోతారు. ఇలా నిలనిగలాడే నా చర్మం ముడతలు పడిపోతారు. కానీ నేను పాడే పాట, నేను మాట్లాడే మాట ఎప్పటికీ యవ్వనంగా ఉంటాను. జ్ఞానానికి ముసలితనం లేదు, జ్ఞానానికి మరణం లేదు. జ్ఞానం అనేది సజీవంగా బతుకుంటారు, 1000 సంవత్సరాలు తరగని చరిత్ర నిలబడిపోతారు. నా ప్రియమైన తల్లులారా, నా అక్కలారా, చెల్లెళ్ళారా, అందుకే చెప్తా ఉన్నాను, వాట్సాప్లో ఫేస్బుక్లో కాలక్షేపాలొద్దు, కొట్టు లైక్ వద్దు, హాయ్ గుడ్ మార్నింగ్
తెలుసు. శాస్త్రవేత్తలు సైంటిస్టులు ఎన్నో కనిపెట్టారు. అవి అనుభవిస్తూ వాయిగా కూర్చొని శుద్ధమొద్దుగా వద్దు. మా అయ్య 4 ఎకరాలు సంపాదించిండు, మా అయ్య కారు కొన్నాడు, మా అయ్య బంగ్లా కట్టిండ్రు, మంచి పెళ్ళాన్ని తెచ్చిండ్రు, దీని పంతయో ఈ బంద్ చేయాలి. మనిషిగా పుట్టిన నువ్వే మందించావు ఈ సమాజానికి. రికార్డ్ అయితే ఆయన సంపాదించి ఈయన సంపాదించి ఇది బాగా ఎంజాయ్ చేస్తా బిడ్డ, నువ్వేది పెట్టావు బిడ్డ. ఇది జరగద్దు. వాట్సాప్లో ఫేస్బుక్లో కాలక్షేపాలొద్దు. ఎవరికో లైక్ కొట్టుడు కాదు, నీకు లైక్ కొట్టేటోడు ఫస్ట్ నిన్ను నొక్కాలిగా. అప్పుడు బాగా మా కొప్పోలు బిడ్డలు మంచిగా ఉన్నాడు, వీడు బాగా చదువుకున్నాడు అనేటట్టు చూసుకో. మా కొప్పోలు బిడ్డలు ఐపీఎస్ అయినరా అనేది చూసుకో. మా కొప్పోలు బిడ్డలు కలెక్టర్ అయినరో, ఎస్పీ అయినరో, ఇంజనీర్ అయినరో. నిన్ను చూసి అవమానించిన వాడు ప్రతి ఓడు లేసి సెల్యూట్ కొట్టే స్థాయికి రావాలంటే చదువుకోవాలి. జ్ఞానం అనే ఆయుధం మీ దగ్గర ఉన్నప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ 2 ఆయుధాలు ఇచ్చాడు. ప్రేమైన బహుజన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అగ్ర కులాల్లో ఉన్న పేద వర్గాలారా, ప్రజాస్వామికవాదులారా, కొప్పలు గ్రామ బిడ్డలారా, ఈ దేశానికి బాబాసాహెబ్ అంబేద్కర్ 2 ఆయుధాలు ఇచ్చాడు. ఓ నా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అగ్ర కులాల్లో ఉన్న పేద ప్రజలారా, మీకు ఓటనే ఆయుధాలు ఇస్తున్నారు. ఈ ఓటనే ఆయుధం తీసుకొని నువ్వు ఎంపీ అవుతావా, ఎమ్మెల్యే అవుతావా, మంత్రి అవుతావా. అప్పుడు నీ కులం చూడాడు, వీడు మాదిగోడు అని చూడాడు, వచ్చి నీకు సెల్యూట్ కొడతారు. రా నువ్వు మంత్రి కనుక. ఇవో నీకు చదువు జ్ఞానం ఇస్తున్నాను. నేను మాదిగాని చూడాడు, మాదాన్ని చూడాడు, డక్కాని చూడాడు, సింధుని చూడాడు. ఒక జిల్లా కలెక్టర్ అయినా చదువుకొని ఎంత బలిసిన కులపోడైనా వచ్చి నీకు దండం పెడతారు. సార్ కలెక్టర్ సార్ అంటారు. ఈ 2 ఆయుధాలు నా తండ్రి ఇచ్చిపోయాడు. ఈ 2 ఆయుధాలు నా తండ్రి ఇచ్చిపోయాడు. ఈ 2 ఆయుధాల కోసమే తన జీవితకాలం కొట్టాడు బాబు జగ్జీవన్ రామ్. తన జీవితకాలం కోసం కొట్టాడు. అందుకే నా ప్రియమైన తల్లులారా, కారం పొడి మెతుకులైనా తినండి కానీ మీ బిడ్డల ఇంగ్లీష్ బడులలో చదివించండి, ఇంగ్లీష్ బడులలో చదివించండి.